ఇది ఒక ధైర్యవంతమైన చిన్న పింగ్విన్ కథ. భూమి చివరి అంచున మంచుతో కప్పబడిన ఒక అద్భుతమైన ప్రాంతం ఉంది. దాని పేరు అంటార్కిటికా. అక్కడ ఎక్కడ చూసినా తెల్లని మంచు, ఆకాశాన్ని తాకే మంచు కొండలు, చల్లని గాలులు మెల్లగా ఊదుతూ ఉంటాయి. ఆ చల్లని ప్రపంచంలో ఎన్నో పింగ్విన్లు ఒకరికి ఒకరు దగ్గరగా నిలబడి వేడి పొందుతూ జీవిస్తుంటారు. వాళ్ళ మధ్య ఒక చిన్న పింగ్విన్ ఉన్నాడు. అతని పేరు పింగు. అతని కళ్లలో ఎప్పుడూ ఆసక్తి, ఆశ కనిపిస్తాయి. పింగు మిగతా పింగ్విన్ల కంటే చిన్నవాడు. కాని అతని కలలు చాలా పెద్దవి. ప్రతిరోజూ అతను మంచు అంచున నిలబడి, పెద్ద పింగ్విన్లు భయం లేకుండా లోతైన సముద్రంలోకి దూకడం చూస్తూ ఉండేవాడు. నీరు మెరిసిపోతూ ఉంటుంది. నేనూ అలానే ఈదాలి అని అతని మనసు కోరుకుంటుంది. కాని చల్లని నీరు తన కాళ్లను తాకగానే భయం అతని హృదయంలోకి వస్తుంది. అప్పుడు అతను వెనక్కి అడుగు వేస్తాడు. పింగు భయాన్ని అతని అమ్మ గమనిస్తుంది. ఆమె మెల్లగా అతని దగ్గరకు వచ్చి, తన రెక్కతో అతన్ని దగ్గరకు తీసుకుంటుంది. నాన్నా, ఆమె మృదువుగా అంటుంది, ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు. భయం ఉన్నా ముందుకు అడుగు వేయడమే నిజమైన ధైర్యం. ఆ మాటలు పింగు మనసులో వెలుగులా నిలిచిపోతాయి. మరుసటి రోజు ఆకాశం స్పష్టంగా ఉంది. సముద్రం ప్రశాంతంగా కనిపించింది. పింగు లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. కళ్లను మూసుకుని, తనలోని ధైర్యాన్ని కూడగట్టుకుని, ఒక్కసారిగా చల్లని నీటిలోకి దూకాడు. చలి అతన్ని వణికించింది. కాని అతను ఆగలేదు. రెక్కలను బలంగా కదుపుతూ ముందుకు సాగాడు. కొద్ది క్షణాల తర్వాత పింగు ఆశ్చర్యపోయాడు. భయం మెల్లగా మాయమైంది. అతను నీటిలో తేలికగా, వేగంగా ఈదుతున్నాడు. చుట్టూ బుడగలు మెరిసిపోతున్నాయి. పింగు మొదటిసారి సముద్రంలో ఈదుతూ చిరునవ్వు నవ్వాడు. నేను చేయగలను అని అతని మనసు ఆనందంతో నిండిపోయింది. అంతలోనే, దూరం నుంచి చిన్న అరుపు వినిపించింది. పింగు ఆగి చుట్టూ చూశాడు. ఒక చిన్న పింగ్విన్ పెద్ద మంచు ముక్కల మధ్య చిక్కుకుపోయాడు. అతను భయంతో కదలలేకపోతున్నాడు. అతని కళ్లలో కన్నీళ్లు మెరిశాయి. పింగు గుండె మళ్లీ వేగంగా కొట్టుకుంది. కాని ఈసారి అతను వెనక్కి తిరగలేదు. అమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే ఆ చిన్న పింగ్విన్ వైపు ఈదుతూ వెళ్లాడు. తన శక్తినంతా ఉపయోగించి మంచును తోశాడు. ఒక్కసారి, రెండుసార్లు, చివరికి మంచు కదిలింది. దారి తెరుచుకుంది. ఆ చిన్న పింగ్విన్ సురక్షితంగా బయటికి వచ్చాడు. పింగు తిరిగి భూమిపైకి వచ్చేసరికి, అన్ని పింగ్విన్లు అతని చుట్టూ చేరారు. ఆనందంగా అరుస్తూ, రెక్కలు ఊపారు. పింగు అమ్మ కళ్లలో గర్వం, ఆనందం కనిపించింది. ఆ రోజు నుంచి పింగు చిన్న పింగ్విన్ మాత్రమే కాదు, అతను ఒక హీరో అయ్యాడు. ఆ రోజు తర్వాత పింగు ప్రతిరోజు ధైర్యంగా ఈదాడు. ఇతరులకు సహాయం చేశాడు. భయాన్ని జయించాడు. అతను తెలుసుకున్నాడు, నిజమైన బలం, ధైర్యం, దయ కలిసినప్పుడు పుడుతాయని. నీతి, భయాన్ని ఎదుర్కొని, ఇతరులకు సహాయం చేసినప్పుడు నిజమైన ధైర్యం పుడుతుంది.